బీజేపీ కొత్త అధ్యక్షుడిని ప్రకటించబోతున్నారు అనే దాని మీద అనిన బండి సంజయ్ మాట్లాడుతూ ఒక క్లారిటీ ఇచ్చిండు. నేను బీజేపీ అధ్యక్షుడి రేసులో లేను, కేంద్ర మంత్రిగా ఉన్నా, చాలా సంతృప్తికరంగా ఉన్నా, పార్టీ ఏం డిసైడ్ చేస్తే అదే ఉంటుంది. కావాలని ఇతర పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్లు కావాలని మా క్యాడర్ని డిస్టర్బ్ చేస్తున్నాయి, కావాలని రెచ్చగొట్టేలాగా ఇలాంటి వార్తలు పుకారు చేస్తున్నాయి అని చెప్పేసి ఆయన మాట్లాడిండు. దాంతోపాటే ఇదే అంశం మీద రాజాసింగ్ మాట్లాడుతూ ఏమన్నాడు, రాష్ట్రం నుంచి కనుక ప్రతిపాదన పోతే అది బీజేపీ పార్టీకి మంచిది కాదు, కేంద్రం ఒకరిని సెలెక్ట్ చేసిస్తే మంచిది. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరిలో ఎవరి పేరు ప్రతిపాదన పెట్టినా అది పార్టీకి మంచిది కాదు, దీన్ని నేను వ్యతిరేకిస్తున్నా అని చెప్పేసి ఆయన వ్యతిరేకంగా ఒక హాట్ కామెంట్స్ చేసిండు. దీంతోపాటే బెట్టింగ్ యాప్స్ అయితే ఆ చర్చ దాని మీద విచారణ చాలా సీరియస్గా నడుస్తూ ఉంది. అందులో సెలబ్రిటీలతో పాటు పాన్ ఇండియా స్టార్ల పేరు కూడా, అటు ప్రకాష్ రాజ్, రానా పేర్లతో పాటు తాజాగా బాలకృష్ణ, అల్లు అర్జున్ పేర్లు కూడా దీని మీద తెర మీదకి వచ్చినాయి. వాళ్ళు కూడా ఈ బెట్టింగ్ యాప్స్లో వాళ్ళ మీద కూడా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి అంటూ ఉన్నారు. మరోవైపు కేసీఆర్ను నిన్న వాళ్ళ పార్టీ నాయకులు కొంతమంది కలిసి మాట్లాడిన సందర్భంలో అసలు అందరూ కలిసి నన్ను ఓడగొట్టిరు, నేను ఎందుకు బయటకు వెళ్ళాలి, ఎందుకు రావాలని చెప్పేసి కొంత వాళ్ళ మీద సీరియస్ అయ్యిందని చెప్పేసి కూడా ఒక వార్త ప్రధానంగా చర్చలోకి ఉంది. వాటన్నిటి గురించి ఇలా మాట్లాడుకుందాం. అంతకాలం ముందు హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా తొలి వెలుగు చూస్తే బెట్టింగ్ కేసులో బాలయ్య, ఆన్లైన్ బెట్టింగ్కు మరో యువకుడు బలి, అప్పుల పాలి, ఆత్మహత్య, గోదావరి పరిధిలో ఘటన. బెట్టింగ్ కేసులో బాలయ్య, బన్నీ, ఆహాలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్, అన్స్టాపబుల్ షోలో బాలయ్య ప్రచారం, ప్రభాస్ గోపిచంద్తో బెట్టింగ్ యాప్ గేమ్స్ ఆడించిన బాలయ్య షో చూసి 80 లక్షలు పోగొట్టుకున్నానంటూ బాలయ్యపై కేసు పెడతానంటున్న బాధితుడు. ఆహా యజమానులుగా అల్లు అర్జున్ ఉన్నాడు. త్వరలో పోలీసులు కేసు నమోదు చేస్తారంట. ఇక బీజేపీకి సంబంధించిన వార్త, కిషన్ రెడ్డి, బండి వేస్ట్, వాళ్ళ వల్ల ఒరిగింది ఏమీ లేదు, సొంత వర్గాలను తయారు చేసుకున్నారు, పార్టీకి కొత్త అధ్యక్షుడు కావాల్సిందే, స్టేట్ నాయకులు అధ్యక్షుడిని నిర్ణయిస్తే రబ్బర్ స్టాంపే, కేంద్రమే కొత్త అధ్యక్షుడిని సెలెక్ట్ చేయాలి, సరైన వ్యక్తికి ఇస్తే రాష్ట్రంలో బీజేపీ అధికారం, సొంత పార్టీ నేతలపై రాజాసింగ్ వ్యాఖ్యలు, బీజేపీలో మరోసారి బయటపడ్డ వర్గ విభేదాలు. డెడ్ బాడీలు ఇక లేనట్లే, నెల రోజులైనా దొరకని 7గురి ఆచూకీ, మట్టిలో కులికిపోయి ఉంటాయని అనుమానాలు, టన్నెల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు. ఇక ఇంకోటి బర్డ్ ఫ్లూకు సంబంధించిన మరో కలకలం, 2 లక్షల కోళ్లు మృతి, నల్గొండ జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం, జిల్లా వ్యాప్తంగా అధికారుల తనిఖీలు, అన్ని కోళ్ల ఫామ్లలో టెస్టుల నిర్వహణ, గుండ్రాంపల్లిలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ, వైరస్ సోకిన కోళ్లను చంపి భూమిలో పూడ్చివేత, ఆయా ప్రాంతాలను రెడ్ జోన్గా ప్రకటన, కోళ్ల ఫారం యజమానుల ఆందోళన. బెట్టింగ్ యాప్ ప్రమోషన్లలో అన్వేష్, ఆయన నిన్న మొన్ననే ఆ ఇమ్రాన్ ఖాన్ని ఎవరైతే వాళ్ళను చాలా ఘోరంగా విమర్శించిండు, అడ్డగోలుగా వాళ్ళ తల్లిలను, వాళ్ళ అమ్మలను కూడా మాట్లాడుతూ వీడియో రిలీజ్ చేసిండు. కానీ తాజాగా 1000 కోట్లు చేతులు మారినాయి. అన్వేష్ కూడా ఈ బెట్టింగ్ యాప్లో ప్రమోషన్ చేసిండు, టాలీవుడ్ హీరోల మీద ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిండని చెప్పేసి ఇక్కడ ఒక ప్రధానంగా వార్త చూడొచ్చు. ఇక ఈనాడులో చూస్తే బెంగళూరు నిన్న ఐపీఎల్లో ఫస్ట్ మ్యాచ్ బెంగళూరు బోని కొట్టింది. దానికి సంబంధించిన వార్త ఇక్కడ ఉంది. వినోద్ శుక్లా, ప్రముఖ హిందీ రచయితకు జ్ఞాన్పీఠ అవార్డు వచ్చింది. ఛత్తీస్గఢ్ నుంచి అవార్డు అందుకున్న తొలి రచయిత అయిన. ఇక నిన్న దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా చెన్నైలో భేటీ అయినాయి. ఏదైతే డీలిమిటేషన్ విషయం మీద చర్చ జరుగుతుందో దాని గురించి మాట్లాడడానికి దానికి సంబంధించిన వార్త. మరో 25 ఏళ్ళు మార్పులొద్దు, 1971 జనాభా ప్రాతిపదికన చేసిన స్థానాలు అలాగే ఉంచాలి, కాదని కేంద్రం ముందుకెళ్తే ఎదుర్కొనేందుకు కోర్ కమిటీ, నియోజకవర్గాల పునర్విభజనపై చెన్నైలో జేఏసీ తొలి భేటీలో తీర్మానం, 4 సీఎంలు సహా వివిధ పార్టీల ప్రతినిధులు హాజరు. తదుపరి భేటీ హైదరాబాద్లో, అదే రోజు బహిరంగ సభ కూడా పెడతారట. ఇక దక్షిణాదికి తీవ్ర నష్టం, పునర్విభజన చేసే పక్షంలో లోక్సభలో పెరగనున్న సీట్లలో మా రాష్ట్రాలకు 33% ఇవ్వండి, సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. ఇక మళ్ళీ గ్రామాలకు రెవెన్యూ ఉద్యోగులు 10,954 గ్రామ పాలనాధికారుల పోస్టులు మంజూరు చేసిన ఆర్థిక శాఖ. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా విధులు, పూర్వ వీఆర్ఏ వీఆర్ఓలకు అవకాశం, ఇప్పటికే వారి నుంచి దరఖాస్తుల స్వీకరణ, మిగిలిన పోస్టులకు ప్రత్యక్ష నియామకాలు.
గత ప్రభుత్వంలో ఏదైతే కేసీఆర్ ప్రజలకు ఇబ్బంది పడుతూ ఉన్నారో ఈ విఆర్ఓ వ్యవస్థ వల్ల కొంత లంచగొండితనం పెరిగిపోతూ ఉందని రద్దు చేసిరో దాన్ని మళ్ళీ తీసుకురాబోతూ ఉన్నారంట. రోడ్ల నిర్మాణంపై ఢీ అంటే ఢీ, కాంగ్రెస్ పాలనలో పనులన్నీ ఆగిపోయాయి. హరీష్ ప్రశాంత్ రెడ్డి బారా సహాయంలోనే అధ్వాన్నంగా రహదారులు అని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు. మంత్రి సమాధానానికి నిరసనగా బారాస వాకౌట్, సభా హక్కుల నోటీస్ ఇచ్చిన విపక్షం. ఎల్ఎన్టీ పైన క్రిమినల్ ప్రాసిక్యూషన్, సీకెంట్ పైల్స్ నిర్మాణంలో వైఫల్యంతోనే మేడిగడ్డ 7వ బ్లాక్ కుంగింది. దాని పునర్నిర్మాణ ఖర్చును నిర్మాణ సంస్థ నుంచే వసూలు చేయాలి. తుది నివేదికలో విజిలెన్స్ సిఫార్సు. మేడిగడ్డ వైఫల్యానికి 15 రకాల కారణాలు. కాంగ్రెస్ భాజపాలతో అనా పైసా పని కాలేదు. ఈ విషయంపై తెలంగాణ సమాజం ఆలోచించాలి. బారాస కార్యకర్తల సమావేశంలో కేసీఆర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందరు దాన్ని ఏమంటారు పాదయాత్ర చేసి నిన్న కేసీఆర్ని కలిసి ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవి. రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొని అదనపు డీసీపీ దుర్మరణం. 4 రోజుల క్రితమే పదోన్నతి, విధుల్లో చేరకుండానే మృత్యువాత. పాపం ఈనాల్లో ప్రధానంగా ఇవి. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే 25 ఏళ్లు వాయిదా వేయాలి, ప్రస్తుత లోక్సభ సీట్లను యథాతథంగా ఉంచాలి, పునర్విభజన సమ్మతంగా జరగాలి, దక్షిణాది రాష్ట్రాలను శిక్షించేలా ఉండకూడదు, బాధిత రాష్ట్రాల పార్టీలతో అఖిలపక్షం జరపాలి, ప్రధాని మోడీ స్పష్టమైన ప్రకటన చేయాలి. చెన్నైలో సమావేశమైన జేఏసీ తీర్మానం డిమాండ్. స్టాలిన్ పిలుపునకు భారీ స్పందన. 3 రాష్ట్రాల సీఎంలు, పలు పార్టీల నేతలు హాజరు. రాజకీయ న్యాయ కార్యాచరణకు నిపుణుల కమిటీ, పునర్విభజన వ్యతిరేక పార్టీల ఎంపీలతో కోర్ కమిటీ తదుపరి భేటీ హైదరాబాద్లో జరపాలని నిర్ణయించినట్ట. జీడిపికి మన వాటా 36%, జనాభాను నియంత్రించాం అయినా శిక్షిస్తున్నారు అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడిండు. దీని మీద కిషన్ రెడ్డి స్పందిస్తూ బీజేపీపై విషం కక్కడమే విపక్షాల అజెండా అని చెప్పేసి అన్నాడు. ఆయన స్టాలిన్ నిర్వహించింది దొంగల ముఠా భేటీ, లిక్కర్ దందాలో దొరికిన వాళ్ళే పాల్గొన్నారని చెప్పేసి బండి సంజయ్ నిన్న కామెంట్స్ చేస్తూ మాట్లాడాడు. ఇక సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ ఇక్కడ చూడొచ్చు. రాజకీయ గలం కోల్పోతాం, ఉత్తరాది ముందు ద్వితీయ శ్రేణి పౌరులమవుతాం, అడ్డుకోవడానికి దక్షిణాది ఐక్య పోరాటం చేయాలి, మరో 25 ఏళ్లు సీట్లు పెంచొద్దు, ఉన్న సీట్లతోనే పునర్విభజన, రాష్ట్రమే యూనిట్, అక్కడి జనాభా ఆధారంగా సీట్ల హద్దులు 50% పెంచితే మాకు 33% ఇవ్వాల్సిందే, వాటిని దక్షిణాది ప్రో రేటా ప్రకారం పంచవచ్చు, జనాభా ఆధారంగా పునర్విభజనకు వ్యతిరేకం అని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. జస్టిస్ వర్మపై విచారణ. నిన్న ఇంట్లో కోట్ల రూపాయలు దొరికిందని చెప్పేసి ఒక వార్త వచ్చింది కదా, దానికి సంబంధించి ఆదేశాలు జారీ చేసిన సిజేఐ సంజీవ్ ఖన్నా సమగ్ర విచారణకు త్రిసభ్య కమిటీలో పంజాబ్, హిమాచల్ సీజేలు, కర్ణాటక న్యాయమూర్తి. సుప్రీం వెబ్సైట్లో అంతర్గత కమిటీ నివేదిక, వర్మ వివరణ, వీడియోలోని ఫోటోలు. 2018లోనే వర్మపై ఆర్థిక కేసు, 97 కోట్ల రుణం దుర్వినియోగం చేసిందని చెప్పేసి ఎవరింట్లోనైతే 50 కోట్ల రూపాయలు దొరికినాయని చెప్పేసి ఒక వార్త చూసినాము. దానికి సంబంధించి తెలంగాణ సంపదపై గుంటనక్కల్లా కన్నేశారు. మంచిగా పాలన చేయాలంటే చంద్రబాబు రావాలట. ఆంధ్రప్రదేశ్లో కూటమి లేకుంటే చంద్రబాబు గెలిచేవాడా? నన్ను ఓడించి ఇప్పుడు కేసీఆర్ అన్నా అంటే ఎలా? కత్తి ఒకరికి ఇచ్చి నన్ను యుద్ధం చేయమంటే ఎట్లా అని చెప్పేసి కేసీఆర్ నిన్న మాట్లాడిన సందర్భంలో చేసిన కామెంట్లను అక్కడ వార్తలుగా ప్రధానంగా చూడొచ్చు. ఇక వెలుగులో కమిషన్లు రావనే మీరు రోడ్లు వేయలే, బీఆర్ఎస్ నేతలపై మంత్రి కోమటిరెడ్డి ఫైర్. 10 ఏళ్లలో కంటే 15 నెలల్లోనే ఎక్కువ రోడ్ల అభివృద్ధి, ఇప్పటి వరకు 4,000 కోట్ల విలువైన పనులు శాంక్షన్ చేసినాం. పీపీపీ మోడల్ ప్రపోజల్ లేదు, హ్యామ్ మోడల్లో రోడ్ల డెవలప్మెంట్. రోడ్లు పట్టించుకోకుండా గత మంత్రి చెండియాగలపైనే ఫోకస్. 7 ఏళ్ల నుంచి ఉప్పల్ ఫ్లైఓవర్ కూడా పూర్తి చేయలేదు. బుకాయించడంలో బీఆర్ఎస్ నేతలు పర్ఫెక్ట్ అని కామెంట్. మంత్రి వెంకటరెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలే. బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ క్వశ్చన్ అవర్లో రోడ్లపై వాడివేడి చర్చ జరిగింది నిన్న అసెంబ్లీలో. దానికి సంబంధించి మీరు 10 ఏళ్ళు ఉంటే ఒక్క రోడ్ కూడా వేయలే అని చెప్పేసి కోమటిరెడ్డి మాట్లాడిండు. 15 నెలల్లోనే రాష్ట్రంలో బాగా మస్తు రోడ్లు వేసారంట. అదే విషయం మాట్లాడుతూ బీఆర్ఎస్ నిన్న ఆయన అసెంబ్లీలో కామెంట్ చేసిండు. ఇక చెన్నైలో నిన్న జరిగిన దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన జేఏసీ మీటింగ్ ఇది. 25 ఏళ్ళ దాకా డీలిమిటేషన్ వద్దు, జనాభా ప్రాతిపదికన చేపడితే ఒప్పుకోం, చేస్తే ఎంపీ సీట్ల సంఖ్యను మార్చొద్దు, హద్దులే మార్చాలి. ఒకవేళ ఎంపీ సీట్లు పెంచితే లోక్సభలో సౌత్ వాటా 33% ఉండాల్సిందే. కేంద్రానికి
తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి. దక్షిణాదికి అన్యాయం చేస్తే ఊరుకోం, ఇప్పటికే నిధులు పన్ను చెల్లింపుల్లో కోత. దీనికి సంబంధించి ఇక్కడ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు అని చెప్పేసి. కేరళ సీఎం పినరయి విజయన్ కామెంట్, దక్షిణాది రాష్ట్రాలకు డేంజర్ బెల్. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నాడు సీట్ల సంఖ్యను తగ్గించుకోమని. పంజాబ్ సీఎం మాట్లాడుతూ ఉత్తరాదిన సీట్లు పెరిగినా మాకు అన్యాయమే జరుగుతుంది అని చెప్పేసి ఈ నలుగురు సంబంధించి చేసిన కామెంట్ చూడొచ్చు. ఇక మళ్ళీ గ్రామాల్లో విఆర్ఓ వ్యవస్థను తీసుకురాబోతున్నది ప్రభుత్వం. ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దానికి సంబంధించిన వార్త. 10,953 గ్రామ పాలనా అధికారులు, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ల పోస్టులు మంజూరు చేసిరు. మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నింపే ఛాన్స్ ఉందట. జీపీఓలకు ఇప్పటికే 6,000 మంది పాత విఆర్ఏల ఆప్షన్స్ కూడా ఇచ్చిర్రు. త్వరలోనే గ్రామాల్లో రెవెన్యూ సేవలు, విఆర్ఓల సేవలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పుడు మాట్లాడకపోతే చరిత్ర క్షమించదు. డీలిమిటేషన్ విధానంతో దక్షిణాది రాష్ట్రాల భవిష్యత్ నాశనం అవుతుందని చెప్పేసి నిన్న కేటీఆర్ మాట్లాడాడు. ఇక ట్రంప్కు సంబంధించిన వార్త. 5 లక్షల మైగ్రెంట్ల హోదా రద్దు. అమెరికాలో ఉంటున్న 4 దేశాల వలసదారులకు ట్రంప్ షాక్. త్వరలో వారిని సొంత దేశాలకు పంపుతామని ప్రకటన. క్యూబా, హైతీ, నికరాగ్వా, వెనిజులా దేశాలపై ఎఫెక్ట్. సర్కార్ నిర్ణయంపై ఫెడరల్ కోర్టుల్లో దావాలు. అమెరికా చట్టాలకు కట్టుబడి ఉండండి అని చెప్పేసి కేంద్రం అక్కడ ఉన్నటువంటి భారతీయులకి ఒక ఇష్యూ, దాన్ని ఏమంటారు, ఒక ఆదేశాలు లాంటిది, ఒక సూచన లాంటిది చేసింది. అమెరికా చట్టాలు ఏవైతే ఉంటాయో దానికి కట్టుబడి ఉండండి, దాన్ని ఉల్లంఘించకండి అని చెప్పేసి చేసింది. ఎందుకంటే ట్రంప్ మంచుడు కాదు. ఎప్పుడు మెడల్ పెట్టి బయటతో ఎప్పుడు చేతులకు శంకలు వేసి విమానం ఎక్కిస్తున్నారు. ఇండియా వాళ్ళని ఒక తిరిగా ఎలగొడుతున్నాడు, వేరే దేశం వాళ్ళను ఇంకో తిరిగి ఎలగొడుతున్నాడు. ఇక నిన్న 10th క్లాస్ ఎగ్జామ్ రాసి బండి మీద అన్నతో కలిసి స్కూటీ మీద ఇంటికి పోతుంటే ఒక అమ్మాయి విద్యార్థిని యాక్సిడెంట్ అయ్యి డబుల్ డెక్కర్ బస్సు ఢీకొని చనిపోయింది. పాపం దానికి సంబంధించిన వార్త ఇక్కడ చూడొచ్చు. ఇక జడ్జి ఇంట్లో నోట్ల కట్టలపై సుప్రీం ప్యానెల్తో ఎంక్వైరీ. 3 సభ్యులతో ఏర్పాటు చేసిన సీజీఐ ఇప్పటికే ఢిల్లీ సీజీఐ కూడా నివేదిక ఇచ్చిరట. ఇక కేసీఆర్ సంబంధించిన వార్త చూడొచ్చు. ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెడితే నేను ఎక్కడికి రావాలి? కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం ఇంకొకరిని చేయమంటే ఎట్లా? కేసీఆర్ అన్న రావే అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో మళ్ళీ పాదయాత్రలు, ధర్నాలు, కొట్లాటలు మొదలైనవి. తెలంగాణకు ప్రధాన శత్రువు కాంగ్రెసే. రాష్ట్ర సంపదపై కొన్ని గుంటనక్కలు కన్నేసినాయి. మంచి పాలన కావాలంటే మళ్ళీ చంద్రబాబు రావాలన్నట. ఇలాంటి కుట్రలను పసిగట్టి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని వ్యాఖ్య. రైట్. ఇక ఐపీఎల్ ప్రారంభమైంది. ఐపీఎల్ సంబంధించిన కోల్కతా, ఆర్సీబీ రెండు కూడా పోట్లాడినాయి. రాజస్థాన్ రాయల్స్ రెండు కూడా ఆర్సీబీ కోల్కతా మధ్యలో జరిగిన ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలిచింది. ఇలా సన్ రైజర్సు, రాజస్థాన్ రాయల్స్ ఇలా ఉప్పల్ స్టేడియంలో తలపడబోతూ ఉన్నాయి. ఇక దిశలో చూస్తే ప్రధానంగా ఇదే వార్త. ఆర్సీబీ అదుర్స్ ఓపెనింగ్ మ్యాచ్లో కోల్కతా చిత్తు అని చెప్పేసి చెలరేగిన కోహ్లీ, ఫిలిప్, సాల్ట్, రజత్, రహానే మెరుపు ఇన్నింగ్స్ వృధా అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. బెట్టింగ్ యాప్లతో జాగ్రత్త. ఐపీఎల్ సమయంలో వందలాది బెట్టింగ్ యాప్స్, సైట్స్ 100% గ్యారంటీ రిటర్న్స్ పేరుతో ఆశ. యాప్ల బారిన పడి మోసపోతున్న యువత. ఈ 2 నెలల్లోనే 1000 కోట్ల వ్యాపారం. ఇటు బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ రమ్మీ అని చెప్పేసి రకరకాల యాప్స్ పేరుతోటి లక్షల రూపాయలు పోగొట్టుకున్నాం, మేము లక్షల రూపాయలు నష్టపోయినాం, పైసలన్నీ పోయినాయి అని చెప్పేసి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్ల మీద, ఇన్ఫ్లుయెన్సర్ల మీద చర్యలు తీసుకుంటూ కేసులు నమోదు చేస్తున్న క్రమంలో కొంతమంది పోలీస్ స్టేషన్కి వచ్చి తమ ఆవేదన చెప్పుకుంటూ ఉన్నారు. ఇదే క్రమంలో ఐపీఎల్ కూడా స్టార్ట్ అయింది. కొంతమంది డబ్బులు ఐపీఎల్లో బెట్టింగ్లు పెట్టి 500, 1000 రూపాయల నుంచి 1000, 10,000, లక్షల వరకు కూడా బెట్టింగ్లు పెట్టి నష్టపోతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సంబంధించి ఈ 2 నెలల్లోనే కొన్ని 1000 కోట్ల వ్యాపారం జరిగిందంట. ఇక నిన్నటితోటి ఐపీఎల్ స్టార్ట్ అయింది. ఇంకా కూడా ఈ ఐపీఎల్ బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఇంకా పెరిగే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఎట్లాంటి పరిస్థితులు కూడా బెట్టింగ్ యాప్లలో డబ్బులు పెట్టకండి, మోసపోకండి. ఎందుకంటే కొత్తగా ఒక స్కీమ్ తీసుకొచ్చారు. 100% మీరు గెలవకపోతే మీ డబ్బులు మీకు వాపస్ ఇస్తామని. వాడు ఎందుకు ఇస్తారండి? వాని వ్యాపారమే మోసం చేయడం. నువ్వు 500 పెడితే మళ్ళీ నీకు వస్తేనేమో డబ్బులు ఇస్తాడు, రాకపోతే నీ డబ్బులు నీకెందుకు ఇస్తున్నావు? మరి వేరే వానికి ఇవ్వాలంటే వాని దగ్గర వాడు సంపాదించాలిగా. ఇదంతా కూడా మోసం. ఈ బెట్టింగ్ యాప్లో జోలికి పోకండి. బెట్టింగ్ యాప్లో నమ్మి అలా డబ్బులు పెట్టి చేతులు కాల్చుకోకండి అని చెప్పేసి మనం ఇక్కడ ఒక ప్రధానంగా వార్త చూడొచ్చు.
పెరిగే సీట్లలో 33% దక్షిణాదికి. అలా అయితేనే డీలిమిటేషన్కు ఓకే, లేదంటే ఇందిరా వాజ్పేయి ఫార్ములా ఫాలో అవ్వండి. కుదరకపోతే నిర్ణయాన్ని 25 ఏళ్ళు వాయిదా వేయండి. ప్రోరేటా విధానంతోనూ మాకు అన్యాయమే. ప్రగతి సాధిస్తున్న సౌత్ స్టేట్స్ను శిక్షిస్తున్న కేంద్రం. బీజేపీది జనాభా జరిమానాల విధానం. డీలిమిటేషన్ ప్రక్రియపై త్వరలోనే తెలంగాణ శాసనసభలో తీర్మానం. తదుపరి మీటింగ్ హైదరాబాద్లోనే. భారీ బహిరంగ సభ. చెన్నై సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు అవి. ఇక కేసీఆర్ సంబంధించిన వార్త చూడొచ్చు. కత్తి వేరొకరికి ఇస్తే యుద్ధం నేను చేయాలా, నన్ను ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టిండ్రు. హైడ్రా పేరుతో ఇల్లు కూలుస్తుంటే నన్ను పిలుస్తున్నారు. రాష్ట్ర సంపదపై గుంట నక్కల కన్ను పడింది. తెలంగాణకు ప్రధాన శత్రువే కాంగ్రెస్. ప్రజలు వాళ్లకు అధికారం ఇచ్చి ఫలితం చూస్తున్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్దే అధికారం అని చెప్పేసి నిన్న కేసీఆర్ ఫామ్ హౌస్లో ఆయన కలిసిన కొంతమంది కార్యకర్తలు నాయకులతోటి మాట్లాడుతూ ఇది చేసిండు. ఇక మల్లారెడ్డికి సంబంధించిన వార్త. అదే జరిగితే ఎంపీగా పోటీ చేస్తా, సీఎంను కలిస్తే తప్పేంటి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. సరే, ఆయన ఏమన్నాడో కానీ నిన్ననేమో నేను అధికారికంగా కలిసిన ప్రోటోకాల్ పాటిస్తలేరు నా నియోజకవర్గంలో, ఇదే విషయము ముఖ్యమంత్రిని కలిసి చెప్పిన అని చెప్పేసి నిన్న మాట్లాడిన. మరి ఈరోజు వెలుగులో ఈ వార్త వచ్చింది. అంటే వార్తలను కొన్ని రకాలుగా ఎట్లా అంటే ఎవరికి అనుకూలంగా ఉండే రాగా వాళ్ళు మారుస్తూ ఉన్నారు. అసలు నిజమేందో అబద్ధమేందో కూడా తెలియని పరిస్థితుల్లో కొన్ని వార్తా హెడ్డింగ్లు జనాలను మోసం చేస్తున్నాయని కూడా చెప్పొచ్చు. ఉగాది తర్వాత క్యాబినెట్ విస్తరణ వచ్చే నెల మొదటి వారంలో చేపట్టే ఛాన్స్. అసెంబ్లీ లాబీల్లో ఊహాగానాలు. నాకు మంత్రి పదవి ఖాయం. రాజగోపాల్ రెడ్డి. ఏ శాఖ ఇచ్చినా కష్టపడి పనిచేస్తా. సుదర్శన్ రెడ్డి. గ్రేటర్ హైదరాబాద్కు ప్రాధాన్యం ఇవ్వాలి. మల్రెడ్డి రంగారెడ్డి. వీళ్ళు ముగ్గురు కూడా కొన్నేళ్లుగా మంత్రి పదవి, మంత్రి కుర్చీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు వస్తుందో ఏందో అని చెప్పేసి. 2 లక్షల వరకే రైతు రుణమాఫీ. ఆ పైనున్నవి మాఫీ చేస్తామని మేము చెప్పలేదు. ఇందులో ఎలాంటి గందరగోళం లేదు. మంత్రి తుమ్మల. ఎంత రుణం తీసుకున్నా సరే ఇయ్యాలనే ఓరి రుణం తీసుకొని బ్యాంకులో కోరి లోన్ తెచ్చుకొని మేము అధికారులకు రాగానే టక్కిమని మీ రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి చెప్పిండు. కానీ తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ మేము 2 లక్షల వరకే రుణమాఫీ చేస్తాం, అంతకన్నా ఎక్కువ ఉంటే మాకు సంబంధం లేదు, మేము చెయ్యం అని చాలా క్లియర్ కట్గా చెప్పిండు. అదే వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. 357 ఇల్లీగల్ గేమింగ్ వెబ్సైట్లు బ్లాక్. నిలిపేసిన డీజీజీఐ. 24,000 బ్యాంకు ఖాతాలు అటాచ్. 126 కోట్లు ఫ్రీజ్. 700 విదేశీ ఈ గేమింగ్ కంపెనీలపై నజర్. 166 మ్యూల్ అకౌంట్లు బ్లాక్. 357 ఓన్లీ గేమింగ్ వెబ్సైట్లే 357 ఉన్నాయట. 2,400 బ్యాంకు ఖాతాలు దీనికి అటాచ్ అయ్యి ఉన్నాయట. అంటే ఎన్ని కోట్లని ఈ యాప్ల ద్వారా పైసలు ఆగమవుతున్నాయో, జనాల పైసలు, అమాయకుల పైసలు అర్థం చేసుకోవచ్చు. తప్పు మీదే కాదు మీదే. ఫీజు రియంబర్స్మెంట్పై అసెంబ్లీలో మాటల యుద్ధం. బీఆర్ఎస్ హయాంలో 4,341 కోట్లు పెండింగ్. దశల వారీగా వాటిని క్లియర్ చేస్తున్నాం అని చెప్పేసి సీతక్క అన్నది. రాష్ట్రం ఏర్పడిన నాటికే 2,000 కోట్ల బకాయిలు ఉన్నాయి, మా ప్రభుత్వంలో వాటిని చెల్లించామని చెప్పేసి దానికి హరీష్ రావు కౌంటర్ వేసిండు. ఇక బండి సంజయ్ కామెంట్ చూడొచ్చు. చెన్నైలో చెంబల్లోయ ముఠా మీటింగ్. ప్రజల దృష్టి మళ్లించేందుకే డీలిమిటేషన్ పేరుతో డ్రామా. లిక్కర్ దొంగలంతా ఒక్కటయ్యారు. ఫామ్ హౌస్లో గడ్డి పీకుతున్న కేసీఆర్. బీజేపీ స్టేట్ చీఫ్ రేసులో లేను, ఇస్తే వద్దను అని చెప్పేసి బండి సంజయ్ మాట్లాడిండు. ఆయన నిన్న వర్షానికి దెబ్బతిన్న పంటను పరిశీలిస్తున్న బండి సంజయ్ ఏదో మొక్కజొన్న పంట ఉన్నట్టుంది. 10,954 పోస్టులకు ఆర్థిక శాఖ క్లియరెన్స్. గ్రామ పాలన అధికారుల నియామకానికి నెలాఖరులోగా నోటిఫికేషన్. లెజెండరీ బాక్సర్ ఫోర్మెన్ లేరు. వినోద్ కుమార్ శుక్లాకు జ్ఞాన్పీఠ అవార్డు అని చెప్పేసి అక్కడ ఇంకో వార్త చూడొచ్చు. అనన్య నాగల్ల మెట్రోపై బెట్టింగ్ యాప్ ప్రమోషన్. ప్రభుత్వ ఆస్తిపై ప్రచారం. ఇది ఇల్లీగల్ అని మాకు ఎలా తెలుస్తుంది? సినీ నటి అనన్య నాగల్ల గట్టి కౌంటర్ కామెంట్ అని వచ్చింది. ఎందుకంటే మెట్రో రైల్ మీదనే మీరు బెట్టింగ్ యాప్లో ప్రమోషన్ చేసిరు, మేము గవర్నమెంట్ ప్రాపర్టీస్ మీదనే యాప్స్ ఇట్లా ప్రచారం చేస్తున్నారు, ఇది ఇల్లీగల్ అని మాకు ఎట్లా తెలుస్తుంది? మాకే చదువుకున్న వాళ్ళకే అది గవర్నమెంట్ ఆడొస్తున్నట్టుగా చదువుకున్న వాళ్ళు, కొంత లోకజ్ఞానం లేని వాళ్ళు, అమాయకులకు ఎట్లా తెలుస్తుంది అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే ఆమె రైజ్ చేసింది. ఇక 10 ఏళ్లలో దేశ జీడిపి రెట్టింపు. 2015లో $2.1 ట్రిలియన్ ఉంటే ప్రస్తుతం $4.3 ట్రిలియన్ అయిందంటే త్వరలో జపాన్ను క్రాస్ చేయవచ్చు అని చెప్పేసి IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు ఒక
అనౌన్స్మెంట్ చేసి ఇక బాలికపై బాబాయ్ అఘాయిత్యం, బాధితురాలి తల్లితోని వివాహేతర సంబంధం, ఆమె ప్రోద్బలంతోనే మైనర్పై పలుమార్లు లైంగిక దాడి, గర్భం దాల్చడంతో తొర్రూరులోని ప్రైవేట్ హాస్పిటల్లో అబార్షన్, చైల్డ్ లైన్ విచారణలో వెలుగులోకి సంచలన నిజాలు. ఏంది అసలు దారుణం అది. ఇక సాక్షిలో చూస్తే ప్రధాన వార్తలు, 25 ఏళ్ల వరకు పునర్విభజన వద్దు. నిన్న దానికి సంబంధించి దక్షిణాది రాష్ట్రాల జేఏసీ మొత్తం కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసింది 25 ఏళ్ల వరకు పునర్విభజన చేయొద్దని. అప్పటిదాకా లోక్సభ స్థానాలు ఇప్పుడు ఎట్లున్నాయో అట్నే ఉండాలని చెప్పేసి మాట్లాడిన మొత్తం 3 సీఎంలు 14 పార్టీల నేతలు హాజరయ్యారు. ఒక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరైండు. ఇక వాళ్ళు 3 సంబంధించిన ఇక్కడ కామెంట్స్ వచ్చి, ఐక్యంగా పోరాడదాం, బీజేపీని అడ్డుకుందామని రేవంత్ రెడ్డి అంటే దక్షిణాదిపై వివక్ష మరింత పెరిగిందని చెప్పేసి కేటీఆర్ మాట్లాడిండు. 1971 జనాభా లెక్కలే ప్రాతిపదిక కావాలి అని చెప్పేసి ఈయన వైఎస్ జగన్ లేఖ పంపించిండు మోడీకి. ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు. వీరు ఎవరైతే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు అన్ని పార్టీల నేతలు మాట్లాడారో దానికి కేంద్ర మంత్రి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు, నియోజకవర్గాల పునర్విభజన ద్వారా ఈ పార్టీలన్నీ కూడా కొంత ప్రజలను పక్కదారి పట్టిస్తాయని చెప్పేసి మాట్లాడిండు. ఎస్ఎల్బీసీపై రేపు సీఎం సమీక్ష. ఇంకేం సమీక్ష? నెల రోజులు అవుతుంది, అందులో పానాలు బతికిరో చచ్చిపోయారో తెలియదు. ఇప్పుడు సమీక్ష చేస్తే ఏముంది, సమీక్ష చేయకుంటే ఏముంది, వాళ్ళని తీసుకొచ్చే అంత ఇది లేదు. కానీ ఇప్పుడు సమీక్ష చేస్తారంట. తెలంగాణ సంపదపై గుంట నక్కలా కన్నేశారు బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు. ఇక్కడ ఎన్డీఏ కూటమి రావాలంటూ కొందరి రాతలు. ఏపీలో కూటమి కట్టకుండా చంద్రబాబు అధికారంలోకి వచ్చేవారా? ఆగం చేసే కుట్రల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి. రాబోయే రోజుల్లో మళ్ళీ ఒంటరిగానే అధికారంలోకి వస్తామని కేసీఆర్. ఎర్రవల్లిలో గోదావరి కన్నీటి కోసం పాదయాత్ర ముగింపు సమావేశం. ఇక వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్న చేసిన కామెంటు, 2 లక్షల పైన రుణమాఫీ లేదు, 2 లక్షల లోపే, 2 లక్షల వరకే అని చెప్పేసి ఆయన బాంబు వెలిసిన వార్త ఒకటి ఇచ్చిండు. ఇక చిన్న వార్తలు చూస్తే, శాటిలైట్ ఇంటర్నెట్ గేమ్ చేంజరే, డిజిటల్ అంతరాలు తగ్గుతాయంటున్న భారతీయులు, ఈ సేవలు వెంటనే కావాలంటున్న 91% మంది. ఒక్కరోజే 1000 గోల్డ్ కార్డులు, 500 కోట్ల డాలర్లు ఆర్జించినట్టు అమెరికా వాణిజ్య ప్రకటన. 10 లక్షల కార్డులు అమ్మిరంట నేను ఒక్కరోజే, 5 లక్షల కోట్ల డాలర్లు సమీకరించిన. ఆయన చెప్పింది కదా గోల్డ్ కార్డు కావాలంటే ఏదో రేటు పెట్టిండు, దానికి సంబంధించి ఒక్కరోజు 500 కోట్ల డాలర్లు అంటే భారీగా. గోల్డ్ కార్డు డబ్బులు ఇస్తే వస్తారన్నట్టు. ఇంతకుముందుకేమో కొన్ని ఏళ్ళు అమెరికాలు ఉంటే వాళ్ళు గోల్డ్ కార్డు ఇస్తోళ్ళు. బడిని బతికించిన బాపు, తన కుమార్తె చదువు కోసం ప్రభుత్వ పాఠశాలను నిలబెట్టిన ఓ తండ్రి. ఇలాంటి వాళ్ళు కావాలి. ప్రభుత్వం పట్టించుకోకపోతే కనీసం ఇలాంటి వాళ్ళన్నా ప్రభుత్వ పాఠశాలను కాపాడుతారు. వెన్నువిరిచిన వర్షం, రాష్ట్ర వ్యాప్తంగా గాలి దుమారం, వడగల వాన, తీవ్రంగా దెబ్బతిన్న వరి, మక్క, మామిడి పంటలు. జగిత్యాల జిల్లాలో 5350 ఎకరాల్లో పంట నష్టం. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాలో వరి, మొక్కజొన్న, మిర్చి, కూరగాయల పంటపై అధిక ప్రభావం. పంట నష్టం అంచనా వేస్తారట. మరి అంచనా వేస్తారా? పంట నష్టం కూడా ఇస్తారా? అడుగంటిన జలం, లక్షలు ఖర్చు చేసి బోర్లు వేస్తున్న అందని భూగర్భ జలాలు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఎకరాల్లో ఎండిపోయిన వరి, మిగతా పంటలైనా కాపాడుకుందామని చెప్పేసి అన్నదాతలు ప్రయత్నం చేస్తున్నారట. అప్పులు చేసి బోర్లు వేస్తున్నా, 2-3 బోర్లు వేసినా కూడా నీళ్లు పడతలే అని చెప్పేసి ఒక వార్త ఇక్కడ చూడొచ్చు. ఇక నమస్తే తెలంగాణలో చూస్తే, నిండుగా నీళ్లు, నేడు ఎందుకు ఈ కన్నీళ్ళు, మొన్నటిదాకా లేని గోసా ఇప్పుడు ఎట్లొచ్చి, ప్రాజెక్టులు ఇప్పుడు ఎందుకు ఎండిపోయినాయి, ఈ ప్రభుత్వం కరెంటు నీళ్లు ఎందుకు ఇస్తలేదు, కేసీఆర్ను ఇప్పుడు రావే అంటున్నారు, కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం ఇంకొకరిని చేయమంటే ఎట్లా? తెలంగాణకు ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీయే. తెలంగాణను ఆగం పట్టించేందుకు కొందరు రెడీగా ఉంటారు. యువత జాగ్రత్తగా ఉండాలి, కుట్రలను పసిగట్టాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పేసి నిన్న కోరికంటి చందర్ మాజీ ఎమ్మెల్యే చేసిన గోదావరి గోసా పాదయాత్ర ముగిసిన సందర్భంగా ఆయన కేసీఆర్ని కలిసిన సందర్భంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. 25 ఏళ్ళు పునర్విభజన వద్దు, కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాల డిమాండ్, జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్పై ఐక్యపోరు. రైతులకు రుణమాఫీ ముగిసిన కథ, అర్హులందరికీ ఇచ్చినాం, ఇక ఇచ్చేదేం లేదు. అసెంబ్లీలో మంత్రి తుమ్మల సంచలన ప్రకటన. హరీష్ రావు దీనికి కౌంటర్గా మాట్లాడుతూ, రుణమాఫీ పూర్తి చేసేదాకా వదిలిపెట్టం, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం, సీఎం రేవంత్ను కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలని చెప్పేసి ఆయన పిలుపునిచ్చిండు. ఇక
స్వేచ్ఛ పేపర్లో చూస్తే సాల్ట్ దంచాడు, కోహ్లీ నిలిచాడు, ఐపీఎల్లో ఆర్సీబీ బోని 7 వికెట్ల తేడాతో డిఫెండింగ్ ఛాంప్స్ కేకేఆర్ చిత్తు. రాళ్ల వాన రైతుకు వేదన, అకాల వర్షంతో అన్నదాతకు నష్టం, వడగండ్ల వానతో నేలరాలిన వడి, కొన్ని చోట్ల పుట్టదశలో ఉన్న పంట తడిసి ముద్దైన పసుపు, నేల కొరిగిన మొక్కజొన్న, మామిడి రైతులకు దెబ్బ. నిజంగా చెప్పాలంటే ఈ ఎండాకాలం వచ్చిందంటే ఈ వడగాల్పులు ఎదురుగాల్పులు వస్తే మామిడి రైతులు అయితే ఘోరంగా మామిడికాయలన్నీ రాలిపోతాయి. కేంద్రంతో దక్షిణ డీలిమిటేషన్పై దక్షిణాదిన తొలి మీటింగ్, హాజరైన తెలంగాణ, తమిళనాడు, కేరళ, పంజాబ్ సీఎంలు, పలు పార్టీల నేతలు. సీట్ల సంఖ్య ఇప్పుడే పెంచొద్దని ఏకాభిప్రాయం. ఎమ్మెల్యే సీట్లు పెంచండి, పార్లమెంట్ స్థానాలు వద్దు, డీలిమిటేషన్ దక్షిణాదికి శిక్ష, దశాబ్దాలుగా సౌత్పై వివక్ష. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అధికారులు ఎటువైపు, రైతుల వైపా, ఆర్గనైజర్ల పక్షమా? స్వేచ్ఛ కథనాలను పట్టించుకోవాలని జీర్ణించుకోవాలని కలెక్టర్. యువ రైతు ప్రాణం ఖరీదు 3.5 లక్షల, రైతుకు డబ్బులు కట్టించిన విషయంలో అధికారులు వాళ్ళ వైపే ఉన్నారని చెప్పేసి ఒక వార్త. హరీష్ జస్ట్ ఎమ్మెల్యే, ఆయన మాటలకు విలువే లేదు, బీఆర్ఎస్ అంటేనే మోసం, మాట తప్పడం కేసీఆర్ నైజం. దళిత సీఎం పీజీ వరకు ఉచిత విద్య ఏమైంది? కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, ఆయన రాజకీయ జీవితం క్లోజ్. చిట్చాట్లో మంత్రి కోమటిరెడ్డి కామెంట్లు. కోమటిరెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్, స్పీకర్కు బీఆర్ఎస్ నేతల వినతి. స్పీకర్ ఆఫీస్కు సుప్రీం నోటీసులు, ఫిరాయింపులపై కౌంటర్ దాఖలుకు ఆదేశం, 2 వారాల గడువు ఇచ్చిన ధర్మాసనం. పిటిషనర్ల తరపున అందించిన లీగల్ బృందం. తెలంగాణ ఆగమైంది, అడ్డగోలు హామీలు ఇచ్చే అధికారంలోకి కాంగ్రెస్. బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి ఇబ్బందులు లేవు, వచ్చే ఎన్నికల్లో సింగిల్గానే అధికారంలోకి వస్తామని చెప్పేసి కేసీఆర్ చేసిన వార్తలు ఇక్కడ చూడొచ్చు. స్టేట్ చీఫ్ ఎంపిక ఎలా? రాష్ట్ర కమిటీ నిర్ణయిస్తుందా, కేంద్ర కమిటీనా? స్టేట్ కమిటీ నియమిస్తే రబ్బర్ స్టాంపే, పనిచేసే కార్యకర్తలకు పదవులు ఇవ్వాలని చెప్పేసి రాధాసింగ్ నిన్న మరోసారి బాంబు వేల్చే కామెంట్ అయితే చేసిండు. గ్రామాల్లో జీపీఓలు, గ్రామ పాలనా అధికారులకు లైన్ క్లియర్. ఆర్థిక శాఖ నుంచి పోస్టుల మంజూరు, 10,954 మంది రిక్రూట్మెంట్. జేఏసీ కృషి వల్లే జీపీఓ పోస్టులు. ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రికి జేఏసీ ధన్యవాదాలు అని చెప్పేసి ఇక్కడ మెయిన్గా అన్ని పేజీల్లో అన్ని పేపర్లలో ఈరోజు వచ్చిన మెయిన్ హెడ్లైన్స్ అయితే ఇవి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.